జై శ్రీరామ్. ఈరోజు ఇందూరు నగరంలో మరి యొక్క వీర హనుమాన్ 11 అడుగుల విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ విగ్రహ ప్రతిష్టకు మరియు ఈరోజు పొద్దున నుండి పూజా హోమాలు, అభిషేక కార్యక్రమము, అన్నదాన కార్యక్రమము ఇదంతా కూడా మాజీ కార్పొరేటర్, తాజా మాజీ కార్పొరేటర్ అయిన పంచారెడ్డి లావణ్య లింగం గారి ఆధ్వర్యంలో జరగడం నిజంగా చాలా సంతోషం. ఈ సంవత్సరము ఇందూరు నగరంలోనే అనేక మంది హనుమాన్ దీక్షాపరులు దీక్ష తీసుకోవడం జరిగింది. వారందరికీ కూడా నేను పాదవందనం చేస్తూ రాబోయే హనుమాన్ జయంతి రోజున తెలంగాణలో శ్రీరామనవమి రోజున భాగ్యనగరంలో ర్యాలీ, ఆ తర్వాత అతిపెద్ద ర్యాలీ అంటే ఇందూరు నగరంలో హనుమాన్ జయంతి ర్యాలీ. సుమారు 50,000 పైన హనుమాన్ భక్తులు, నగరవాసులు, హిందూ సోదర సోదరిమణులు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. దయచేసి ఈ సంవత్సరం కూడా ఆ ర్యాలీని ఇంకా పెద్ద మొత్తంలో హిందూ బంధువులు పాల్గొని, ముఖ్యంగా యువకులు, దీక్షాపరులు పాల్గొని ఇంకా ఘనంగా విజయవంతం చేయాలని కోరుకుంటూ, హనుమాన్ దీక్షాపరులకు ఒక చిన్న నా యొక్క విన్నపం, ఏదైతే ప్రొద్దున 9 గంటలకు ఈ ర్యాలీ కంఠేశ్వర ఆలయం నుంచి ప్రారంభమవుతుంది. దయచేసి ఆ ప్రారంభ కార్యక్రమంలో హనుమాన్ దీక్షాపరులు, ముఖ్యంగా మా నాగభూషణ గురుస్వామికి నేను పాదావందనం చేస్తూ కోరుకుంటున్నాను ఏంటంటే, ప్రారంభమయ్యే సమయంలో పెద్ద మొత్తంలో హనుమాన్ దీక్షాపరులు పాల్గొనాలని, కంఠేశ్వర ఆలయ ప్రాంగణం అంతా కూడా కాషాయమయం కావాలని, కాషాయం కనిపించాలని మీ అందరికీ కూడా ఒక్కసారి విజ్ఞప్తి చేస్తూ, మరి ఒక్కసారి రాబోయే హనుమాన్ జయంతి మరియు ఇప్పుడు దీక్ష తీసుకున్న వేలాది మంది హనుమాన్ దీక్షాపరులకు, నాగభూషణ గురుస్వామికి అందరికీ కూడా పాదవందనం చేస్తూ జై శ్రీరామ్. జై శ్రీరామ్.